నమస్తే అండి. ఈరోజు మీకు ఒక పురాతన శైవ క్షేత్రాన్ని పరిచయం చేస్తాను. ఇది సంగారెడ్డికి టౌన్కి దగ్గరలో, అలాగే సదాశివపేటకి దగ్గరలో నందికంది అనే గ్రామం. నందికంది అనే గ్రామంలో రామలింగేశ్వర స్వామివారి టెంపుల్ ఇది. 500-600 ఏళ్ల చరిత్ర ఉన్న గుడి. మీరు ఈ నిర్మాణ శైలి కూడా చూడొచ్చు. సహజంగా శైవ క్షేత్రాల నిర్మాణ శైలి ఇక్కడ కనిపించదు. శ్రీచక్ర ఆకార రూపంలో ఈ ఆలయం కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక శక్తికి ప్రతిబింబం, శక్తి క్షేత్రం లాగా ఉంటుంది. పురాతన నిర్మాణ శైలి అన్నమాట. 500-600 సంవత్సరాల క్రితం నిర్మాణ శైలి అది. ఈ ప్రాంతాన్ని కాకతీయులు, శాతవాహనులు పరిపాలించడం జరిగింది. అలాగే చాణక్యులు కూడా పరిపాలించడం జరిగింది. వారి హయాంలో ఈ ప్రాంతం చాలా దైదీప్యమానంగా ఒక శైవ క్షేత్రంలాగా వెలుగొందింది. కానీ తదనంతర కాలంలో ఇది మరుగున పడటం, ఈ దేవాలయం మరుగున పడటం, కొంతమంది దీనిని డిస్ట్రాయ్ చేయటం, ఇలాంటి యాక్టివిటీస్ జరిగాయి. తర్వాత ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు, ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ దేవాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని తీసుకున్నారు. సో వాళ్ళు ఇక్కడ జరిపిన తవ్వకాల్లో భూగర్భంలో నుంచి చాలా విగ్రహాలు, చాలా విలువైన వస్తువుల్ని బయటకు తీయటం జరిగింది. ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్న విగ్రహాలన్నీ కూడా భూగర్భంలో నుంచి బయటకు తీసినవే. వాటిని మళ్ళీ అక్కడ ప్రతిష్ఠించటం జరిగింది. అలాగే కొన్ని విలువైన వస్తువుల్ని ఒక చిన్న మ్యూజియం లాగా ఏర్పాటు చేసి దానిలో భద్రపరచడం జరిగింది. సో ఈ ప్రాంతం యొక్క విశిష్టతని జంట నగరాల ప్రజలకి, హైదరాబాద్ ప్రజలకి తెలియపరిచే ప్రయత్నమే. చూడండి, మనం సాక్షాత్తు ఒక శక్తి క్షేత్రాన్ని చూస్తున్నట్లే ఉంటుంది. ఆ నిర్మాణ శైలి కానీ, ఆ శ్రీచక్ర ఆకారం కానీ చూస్తుంటే ఒక శక్తి ప్రాశస్త్య ప్రాంతం ఇది, ఒక శక్తి కేంద్రాన్ని చూస్తున్నట్లుగా ఉంటుంది. ఎవరైనా జంట నగరాల నుంచి సంగారెడ్డి కానీ, సదాశివపేట కానీ ఇటువైపు వచ్చినప్పుడు ఒకసారి ఈ దేవాలయాన్ని అయితే విజిట్ చేయటానికి ట్రై చేయండి. చాలా శక్తివంతమైన క్షేత్రం అండి. సో ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే డైరెక్ట్ దేవాలయంకి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆ వైబ్రేషన్స్ని అయితే ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ చాలా చరిత్ర ఉంది ఈ దేవాలయానికి. చాలామంది శక్తివంతమైన రాజులు పరిపాలించిన ప్రాంతం. అంటే ఇది ఎంత మహత్యం గల దేవాలయం, ఎంత శక్తికి కేంద్ర బిందువు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే ఆ వైబ్రేషన్స్ మీరు తప్పకుండా ఫీల్ అవుతారు. నాకైతే ఆ వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి, మీరు కూడా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం ఇటువైపు వచ్చినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇది నందికంది అనే గ్రామంలో రామలింగేశ్వర స్వామి దేవాలయం. 600 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. నందికంది గ్రామ రామలింగేశ్వరాలయం యొక్క ప్రధాన అర్చకులు శ్రీ పాండురంగారావు శర్మను మాట్లాడుతున్నాను. గత 11వ శతాబ్దం కాలం నాటి ఆలయము హైదరాబాద్ సమీపాన అనగా 70 కిలోమీటర్ల దూరంలో
ఈ గ్రామం ఉంటుంది. సదాశివపేట మండలం, సంగారెడ్డి డిస్ట్రిక్టు, నందికంది గ్రామంలో శ్రీ రామలింగేశ్వర ఆలయము. అయితే ఇది రాముడు ప్రతిష్టాపించిన లింగమని ఆనాడు శాసనాలు చెక్కబడి ఉన్నాయి. అయితే ఆ లింగానికి గత 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు గ్రహించి ఈ ఆలయం నిర్మించబడ్డది. అయితే ఇక్కడ శిల్పకళ చాతుర్యము చాలా అరుదుగా ఈ 2 రాష్ట్రాల్లో వెతికినా కనిపించదు. ఇది 16 కోణాలతోని నక్షత్రాకారంలో ఈ మందిరము నిర్మించబడి ఉంది. బేస్ నుంచి పైదాకా, గోపురం దాకా. అయితే ఇక్కడ మాలతోరణంకు 6 రంధ్రాలు ఉంటాయి. ఆ 6 రంధ్రాల గుండా 6 ఋతువుల గుండా ఆ లింగం పైన సూర్యకిరణాలు తాకుతాయి. ముఖ్యంగా ఇక్కడ రెండవది, ఇక్కడ బ్రహ్మసూత్రమున్న లింగం అండి. ఈ బ్రహ్మసూత్రమున్న లింగానికి ఒకసారి రుద్రాభిషేకం చేసుకుంటే 1,000,000 రెట్లు ఫలితం దొరుకుతుందని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఇక్కడ జనాలు కూడా చాలామంది వస్తూ ఉంటారు. హైదరాబాద్కి వెళ్ళి కానీ అభిషేకాలు, రోజు అభిషేకం జరుగుతుంది. ప్రత్యేకంగా శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, మాఘమాసంలో ఎక్కువ అరుదుగా అభిషేకాలు జరుగుతాయి. ఇక పోతే శ్రీ రామలింగేశ్వర కళ్యాణము ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరగబడుతుంది. శ్రీరామనవమి అయిన తర్వాత దశమి రోజున ఆ స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. అలాంటప్పుడు చాలా పబ్లిక్ ఇక్కడ విచ్చేస్తారు. కళ్యాణం కూడా మహా వైభవంగా జరుగుతుంది. శ్రావణ మాసం మొదలుకొని గణేష్ నిమజ్జనమైన వరకు కూడా ఇక్కడ రోజు భజన కార్యక్రమాలు జరుపుతారు. గణేష్ నిమజ్జనమైన తర్వాత ఈ కార్యక్రమాన్ని, భజన కార్యక్రమం ఆపేస్తారు. ప్రతి సోమవారం మళ్ళీ భజన చేయబడుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి పౌర్ణిమ రోజు భజన కార్యక్రమం, అన్నదానం జరగబడుతుంది. ఈ 3TV ప్రేక్షకులకు, మాకు అవకాశం ఇచ్చిన 3TV ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మేము ఇప్పుడు సంగారెడ్డిలో ఎక్కడైతే ల్యాండ్ డెవలప్మెంట్ చేస్తున్నామో, వెంచర్ డెవలప్మెంట్ చేస్తున్నామో దానికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం. అలాగే ఇంకొక ప్రాంతం కల్పతరు అనే ప్రాంతం కూడా ఉంది. కల్పవూరు అనే ప్రాంతం, దానికి కూడా ఒక 600 సంవత్సరాల చరిత్ర ఉంది. అక్కడ కూడా చాలా శక్తివంతమైన శైవ క్షేత్రం ఉంది. సో ఆధ్యాత్మికంగా చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. ఇవన్నీ కూడా మేము డెవలప్ చేస్తున్న ప్రాంతానికి చాలా దగ్గరగా ఉండటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. అది ఆ
ప్రాంతంలో మీరు పెట్టుబడి పెట్టగలిగితే మీకు కూడా ఈ ప్రాంతాలన్నీ దగ్గరగా ఉంటాయి. సో ఆ విశిష్టత, ఆ ప్రాముఖ్యత మీకే అర్థమవుతుంది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. దీని గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా కాల్ చేయొచ్చు. ఇక్కడ వివరంలో అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.